మొదటిసారి వారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం చూసినా మాకు విపరీతమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది. దేశాన్ని పాలించినటువంటి పార్టీ, సంపద సృష్టించడం తెలుసు, సంపద పెంచడం తెలుసు, మిగతా ఎవరికి లేనటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గాడిలో పెడతాం. సమర్థులైనటువంటి పాలకులుగా రోజుల్లో 3 మాసాల్లోనే నిరూపించుకుంటాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇది శాసనసభ వేదికగా ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు 1కి 2 సార్లు, 2కు 10 సార్లు ఇంటింటికి తిరిగి గ్యారంటీ హామీలతో పాటు గ్యారంటీ కార్డులు ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈ 17 మాసాల కాలంలో చూసినాం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీసిండు, ఎటువంటి అధమ స్థితికి చేర్చింది అనడానికి నిదర్శనం. ఖచ్చితంగా ప్రజలు, నేను ఇందాక చెప్పినట్టు 17 మాసాల కాలం ముగిసింది. రాబోయే 53 మాసాల కాలం పాటు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసానికి, ద్రోహానికి మనం బలయ్యేటువంటి ప్రమాదం ఉన్నదని ఆయన మాటల ద్వారా తెలుస్తా ఉంది. అంటే సార్, పథకాలు అమలు చేయడానికి నిధులు లేవు, కానీ ఇలా అందాల పోటీలు పెట్టడానికి నిధులు ఉన్నాయి అంటాం. అట్లా దీని మీద ఏమంటారు? ఆయనకు ప్రయారిటీస్ తెలుస్తలేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సమర్థతను నిరూపించుకోవడానికి ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశం పరిష్కరించాలి అనేటువంటిది పక్కకు పెట్టి ఏ రకంగా ప్రజల మనసును డైవర్ట్ చేయాలి, అసలు ఇష్యూస్ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఎంచుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు, అది హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, ఇవాళ జరుగుతున్నాయి కావచ్చు, గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి పిచ్చి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మరల్చడానికి, ఏమర్చడానికి, వాళ్ళ తప్పిదాలు బయటపడకుండా ఉండడానికి, ఎదుటి వాళ్ళను బదనాం చేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పట్టుకొని ఒక్కసారిగా అంటే రాజకీయ సమాధి అయిపోతారు, ఫామ్ హౌస్ లోనే అయిపోతారు అంటే పట్ల, అంటే ఒక సీనియర్ నాయకులుగా మీరేమంటారు? అంత దిగజారిన మాటలు మాట్లాడకూడదు. అటువంటి దాని మీద మేము కామెంట్ చేయడం కూడా తప్పు.